హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంత జ్యూసీగా ఉందో చూడండి. రొయ్య జనతో రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. చాప జన చూసుంటాం, పీత జన చూసుంటాం, రొయ్య జన కూడా చూసే ఉంటాం. బట్ ఎప్పుడైనా మీరు ఇలా రెసిపీ ట్రై చేశారా? చేయకపోతే ఇది చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా రొయ్యలు తీసుకుంటాం కదా! అందులో హాట్ వాటర్ ఏసుకుంటే ఆ జన మొత్తం అడుక్కెళ్ళిపోద్దండి. ఆ అడుక్కెళ్ళిపోయిన దాన్ని ఒక 5 టైమ్స్ నీట్‌గా గాలించుకోవాలి. గాలించుకున్న తర్వాత ఒక క్లాత్‌లో వేసుకొని హాట్ వాటర్‌లో బాయిల్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ బాయిల్ అయ్యాక ఒక కేక్ లాగా వస్తదండి. కేక్ లాగా వచ్చిన దాన్ని పీసెస్‌గా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని అందులో ఈ ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, కారం కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. రొయ్య జన ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి